పంటలు ఏమి వేసారు? అవును. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు 9 Traction Vlogs. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అనమాట. బూదరాల పంచాయతీలో ఉన్నామండి. బూదరాల పంచాయతీలో మొత్తం 38 గ్రామాలండి. అందులో దాదాపుగా మనం ఒక 8 గ్రామాల దాకా చూపించడం జరిగిందనమాట. ఈరోజు కొర్రపాడు గ్రామానికి వెళ్ళబోతున్నామండి. ఎటువంటి రోడ్డు సదుపాయం లేని గ్రామాలు అనమాట. చూసారు కదా, చుట్టేపులు అయితే అడవి కనిపిస్తుంది, చూసారు కదా. ఈ అడవి మధ్య నుంచి అంతే వెళ్ళాలండి మనం. వీడియో సలసల బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్త ఎవరైనా చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొయ్యూరు వెళ్ళాలండి ఫ్రెండ్స్. మన వాళ్ళు సంతకి వెళ్ళాలన్నా అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక 20-22 కిలోమీటర్ల దాకా వెళ్ళాలండి. కొండలు చూస్తే కొండలు అయితే ఘాటీలు ఉంటాయండి, చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. మనం కొత్తవారు అయితే చాలా ఇబ్బంది పడాలండి. వీళ్ళకి అలవాటు కాబట్టి ఎలాంటి కొండలతో అయితే ఎక్కేస్తారండి. చూసారు కదండి, మనం అయితే ఈ బాట ద్వారానే అయితే మనం వెళ్ళాలన్నమాట. అప్పుడు ఘాటిని చూస్తారు కదా, చిన్న అప్పులుగా రాళ్ళు, రోడ్డు సదుపాయం ఏమి ఉండదండి. అలాగే బస్సు సౌకర్యాలు కానీ ఏమి ఉండవు. తమ్ముడు ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఆటోలు కూడా రావండి. ఎటువంటి ఆటోలు కానీ ఏం రావన్నమాట. వీళ్ళు బండ్లు ఉంటే బండి ద్వారా వస్తారండి, లేకపోతే నడిచి వెళ్ళిపోతారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ అడవి మధ్యలో అయితే కాఫీ తోటలు చూసారు కదా, కాఫీ తోటలు అనమాట. వీళ్ళు ఇంటికైతే పుల్లల్ని తెచ్చుకుంటున్నారండి వంటకు. చూసారు కదండి, ఈ అడవిలో అయితే మొత్తం అంతా కాఫీ తోటలు కనిపిస్తున్నాయి. చూసారు కదా, మొత్తం అంతా కాఫీ తోట అండి, మొత్తం అంతా. కదండి, ఇదైతే ఘాటి అనమాట. మనకి కొత్త వల్ల అయితే మనకు అవ్వట్లేదు. వీళ్ళు చూసారు మన ఇల్లు ఏ విధంగా ఎక్కించేస్తున్నారో. ఇక్కడ బస్సులు గట్రా ఏం రావండి, కాఫీ తోటలు ఉన్నాయన్నమాట. చూస్తారు కదండి, ఈ రోడ్డు అయితే ఇలా ఉందన్నమాట. కొర్రపల్లి గ్రామానికి రోడ్డు ఇలా ఉందన్నమాట. చూసారు కదండి, ఇది అయితే రోడ్డు ఎలా ఉంది చూసారు కదా, మొత్తం అంతా చాలా దారుణంగా ఉందండి. చాలా అప్ప అనమాట. ఎల్లు కొలితే డీప్ ఫారెస్ట్ అండి. కొర్రపల్లి గ్రామానికి వెళ్ళాలంటే చాలా ఫారెస్ట్లో అయితే వెళ్ళాలన్నమాట. అడవులకి చెట్ల కిందనైతే కాఫీ తోటలు ఎక్కువ వేసారండి. చూసారు కదా, కాఫీ ఎక్కువ పండుద్ది అనమాట ఇక్కడ, కాఫీ పిక్కలు. చూసారు కదండి, మొత్తం కాఫీ తోటలు. అలాగే చూసారు కదా రోడ్డు, చూసారు కదండి, రోడ్డు ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ బండి సింగిల్గా అయితే వెళ్ళడానికి అవుతుందండి. చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మేమైతే దిగేసామండి, తమ్ముడు తీసిన వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ దిగేసి సింగిల్గా అయితే ఎక్కుతామండి ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారండి, తమ్ముడు అయితే తీసిన వెళ్తున్నాడు, మనోడైతే ఇక్కడ దిగేయాలని అని నడిచి వెళ్తున్నాడు అనమాట. చూడండి, మొత్తం రాళ్ళంతా ఈ విధంగా ఉంది. చూసారు కానీ లొకేషన్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. మొత్తం కాఫీ తోటలు అనమాట, మొత్తం కింద. చూసారు కదండి, అప్పు అనమాట, ఇదంతా అప్పు. అలాగే చూడండి, థిక్ ఫారెస్ట్ అనమాట, మొత్తం అంతా ఫారెస్ట్ అనమాట మొత్తం. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ కనిపించిందంతా కరివేపాకు అనమాట. మొత్తం అంతా ఇది అడవిలో కరివేపాకు అండి, అడవిలో ఉంటుంది అనమాట. మన విలేజ్లో ఉంటే కరివేపాకు ఎలా ఉంటుంది, ఇది కూడా అదే స్మెల్ ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం అంతా కరివేపు చెట్లు అనమాట, మొత్తం కనిపించేదంతా. చూసారు కదండి, పైకి మనం ఎక్కామన్నమాట. ఎక్కిన తర్వాత ఇంకో ఘాటి మనం ఎక్కుతున్నామండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. గరికబంద పెద్దవాళ్ళు చెల్లే రూట్ అండి ఇదైతే మొత్తం ఫారెస్ట్. మనం కింద నుంచి వచ్చాం కదండి, కింద అప్పు ఎక్కేసి మనం అయితే చాలా హైట్లో ఉన్నామండి. హైట్లో ఉన్నామన్నమాట, కొండ కింద నుంచి కొండ చూపించాం కదా, ఆ హైట్లో అయితే ఉన్నామండి. చూడండి, మనం ఇలాగ వచ్చాం కదా. చూడండి, మన చాలా హైట్లో ఉన్నామండి. ఇప్పుడు దాదాపుగా ఒక 300-400 హైట్లో ఎత్తులో అయితే ఉన్నామన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉంటుందని మనకు అంచనా తెలీదు. ఈ కింద నుంచి అడవి కొండకు చూపించాం కదండి, దాని వారన అయితే బాట ఉందన్నమాట. ఈ బాట ద్వారా అంటే మనం కొర్రపల్లి గ్రామానికి వెళ్ళాలండి. చాలా కష్టపడాలండి. వీళ్ళు హాస్పిటల్ రావడన్నా ఏమన్నా చాలా ఇబ్బంది పడాలన్నమాట. ప్రధాన కారణం తమ్ముడు. మనకైతే మన కొర్రపాడు మనకి తీసుకుని వెళ్తున్నాడు. తమ్ముడి పేరు ప్రసాద్ అనమాట, ముగ్గుడిపల్లి అనమాట. మనకి కొర్రపాడు గ్రామం చూపించడం గురించి అయితే మన తమ్ముడు మనకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. తమ్ముడికి అయితే మన ఛానల్ నుంచి థ్యాంక్స్. చూసారు ఫ్రెండ్స్, మనమైతే చాలా హైట్లో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ కొర్రపాడు గ్రామస్తులు అయితే సొంతంగా అయితే వేసుకోవడం జరిగిందనమాట ఈ రోడ్ అనేది. చూసారు కదా, చాలా హైట్లో అయితే ఉన్నాను మనం. చూసారు కదా, చాలా హైట్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు.
ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మనం ఇలా వచ్చాం కదా, మీరు నమ్మరు కాబట్టి ఇంకా అయితే చూపిస్తాను. చూస్తారు కదా, చాలా హైట్లో అయితే మనం ఉన్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలా హైట్లో ఉన్నాం. ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది కండి, అక్కడి నుంచి వచ్చాం మనం. ముక్కుడుపల్లి గ్రామం నుంచి మనం ఇలాగ ఇటు నుంచి ఇలా వచ్చామండి. ఇలా వచ్చామన్నమాట. ఇలా వచ్చి ఇలాగ కొండెక్కి కొండ పైలో అయితే ఉన్నామన్నమాట మనం. ఇలాగ వెళ్ళాలా, ఇంకా ఎంత 2 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వీడియో చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఇలా అయితే వచ్చాం అనమాట మనం. ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికి అయితే మన విలేజ్కి అయితే రావడం జరిగింది. చూసారు, కనిపిస్తుంది మనకు. చూసారు కదండి, విలేజ్ అక్కడ కనిపిస్తుంది. చూస్తారు కదా, రైన్ సీజన్లో వస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. మొత్తం పచ్చగా ఉంటుంది. ఇప్పుడు విలేజ్ చూస్తారు కదా ఎలా ఏ విధంగా కనిపిస్తుందో. అక్కడికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మనం. మొత్తం ఇక్కడ పీటీసీ దగ్గర సంబంధించిన వాళ్ళండి. పీటీసీ కదా తమ్ముడు? పీటీసీ అండి మొత్తం అంతా. ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటంటే మనకు తెలుసుకుంది. విలేజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడికి ఊర్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఏంటి పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ప్రతి ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారండి, పెద్దలు అయితే లేరనమాట. చూస్తారు కదా, చిన్న ఎవరు లేరా అమ్మలు లేరా? ఎక్కడికి వెళ్ళారు చెప్. చదువుకుంటున్నారా? ఏం పేరు మీ పేరు? లక్ష్మ. చదువు ఏంటమ్మా? మరి ఈ అబ్బాయి చదువుతున్నాడు. ఏం చదువుతున్నా? 3rd క్లాసా? మరి ఇంటికి ఎందుకు వచ్చా? పొక్కులా? సరే. మీ నాన్నగారి పేరు ఏం పేరు? భాస్కర్ రావా? అమ్మ పేరు? లలిత. కాదమ్మా, మీకు వాటర్ ఉందా? కాలు అయితే తాగుతున్నారా? మరి బియ్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా మీరు? నేర్ల బందని తెచ్చుకుంటారా? సుబ్బారావు ఏం చేస్తారు తమ్ముడు? పసుపు ఇది ఉడకబెట్టేశారా? ఏమేమి వేశారు పంటలు ఈ సంవత్సరం? పసుపు, కాఫీ తోటలు. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు తమ్ముడు మీరు? హాస్పిటల్ అంటే ఇప్పటికిప్పుడు ముందు పెదవలసలో వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఏదైనా సరే కొయ్యూరా? చాలా దూరం అవుతుంది. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మొత్తం ఇక్కడికి? కొయ్యూరుకి ఉంటుంది ఏమన్నా, కాకపోతే అప్ అండ్ డౌన్ కదా. కింద వెళ్ళేటప్పుడు డౌన్, పైన వచ్చేటప్పుడు రావాలి. చూస్తారు కదండి, వీళ్ళు వాటర్ కాలువ నుంచి అయితే తెచ్చుకుంటున్నారు అనమాట. అక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ మామిడి చెట్లు దగ్గర నుంచి వాటర్ అలాగే వెళ్తుందా? అవునండి, కిందకి వస్తుందా? అక్కడి నుంచి అయితే వాటర్ తెచ్చుకుంటున్నారండి. చూసారు కదా. అలాగే ఇవి అయితే పసుపుని ఉడకబెట్టిన కండీళ్ళు ఈ విధంగా పసుపు ఉడకబెట్టినాకైతే ఈ విధంగా డ్రమ్ములు అయితే కట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అనమాట. అక్కడ గవర్నమెంట్ స్కూల్ అయితే ఇంకా పాక దగ్గర చెప్తున్నారా? వస్తున్నారా టీచర్స్? వస్తున్నారా? టీచర్స్ అంటే అలా ఇంకా అప్పుడప్పుడు అన్నట్టు వస్తున్నారా? లాంగ్ కదా. ఎంతమంది పిల్లలు ఉంటారు మొత్తం ఇక్కడ? 20 మంది వరకు. 20 మంది పిల్లలు ఉంటారా? ఇక్కడ శ్రీనా. మొత్తం ఎన్ని కుటుంబాలు తమ్ముడు ఇక్కడ? 33 కుటుంబాలా? జనాభా 150 ఉంటారా? క్యాస్ట్ ఏంటి తమ్ముడు ఇక్కడ? ఎస్టీ కోదా? అదే చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లోనైతే పసుపుని ఈ విధంగా ఉడకబెట్టి ఆరబెట్టడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఉడకబెట్టారనమాట. ఉడకబెట్టి ఇలా ఆరబెట్టారనమాట. ఇది పామి గోన్లేసి కొడతారటండి, అప్పుడు రంగు వస్తుందంట. ఫ్రెండ్స్ కరెంట్ అయితే ఉందండి ఇక్కడ. స్కూల్ కానీ రోడ్డు సదుపాయాన్ని మెయిన్ కారణం లేదనమాట. అలాగే వాటర్ అనేది లేదు ఇక్కడ. ఇంకా అక్కడే నేను చూడండి ఫ్రెండ్స్, నీళ్ళకైతే వెళ్తున్నాను అనమాట. తమ్ముడు వాటర్ ఎప్పుడు ఉంటుందా? కాలువ దగ్గర ఉంటుందా? ఎండాకాలంలో కొన్ని ఉంటుందా? ఇబ్బంది అయితే వాటర్కే. అబ్బా, ఫ్రెండ్స్ చూసారు కదండి, మొక్కజొన్న పొత్తులు అంటే ఈ ఇత్తనాల గురించి అయితే ఈ విధంగా స్టోరేజ్ చేసుకోవడం జరిగిందనమాట. పాత పసుపు పెట్టండి, 2 సంవత్సరాలకు ఒకసారి తాగుతారంట ఈ పసుపు.
చూసారు కదండి, ఇది పాత పసుపు అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి తవ్వుతారంట. ఇది కొత్త పసుపు అనమాట. చూసారు కదా, ఇది ఉడకబెట్టి ఆ విధంగా ఆరబెట్టుకోవడం జరుగుతుంది అనమాట. కదండి, ఇక్కడ అయితే గోడని అయితే లేపుతున్నారన్నమాట, మట్టి గోడని. చూసారు కదా, చూడండి ఇక్కడ అమ్మాయి అయితే పేడ తీస్తున్నారు. మొత్తం ఇది పేడలు తీస్తున్నారు. ఇది ఆవులు కొట్టు అనమాట. అది అమ్మా, ఏం పేరా మీ పేరు? కుర్రవారా? మీ పేరు 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 ఏం వేసారమ్మా? వ్యవసాయం ఏం వేసారు ఈ సంవత్సరం? వ్యవసాయం ఏం వేసారు ఈ సంవత్సరం? ఏటమ్మా పంట? పంటలు ఏం వేసారు? అవునమ్మా. మీకు పెన్షన్ వస్తుందమ్మా? రాలేదా? నీరు ఎక్కడి తెచ్చుకుంటున్నారమ్మా? నీళ్ళు మంచిలు ఎక్కడి తెచ్చుకుంటున్నారు? మంచిలు నీళ్ళు తెచ్చుకుంటున్నారా? బోర్లు కొట్టలేదా మీ ఇక్కడ? బోర్లు కొట్టలేదా? మరి కాలువలో వస్తే ఇబ్బంది కదా, నీరు ఎర్రగుంటుంది కదా. గడ్డ నీరే. మరి బియ్యం ఎక్కడ తెచ్చుకుంటారు మరి? బియ్యం చూసారు కదండి, కుర్రపాడని గ్రామం అయితే ఈ విధంగా ఉందన్నమాట. పన చెట్లు అన్నీ. అవునవును, వాలీబాల్ కోర్టు కాబట్టి చూడడానికి కూడా బాగుంది. కానీ ఊరు మాత్రం వర్షాకాలం టైంలో భలే ఉంటుంది తమ్ముడు. చూసారు కానీ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, విలేజ్ అయితే ఈ విధంగా అంటే చాలామంది అయితే కొండకి వెళ్ళిపోయారండి. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీ పేరు? నారాయణమ్మ అండి. బాలరావు నుంచి ఇక్కడ దాకా వచ్చారండి. ఫ్రెండ్స్ చూసారండి, మేడం గారు అంటే అంగన్వాడీ టీచర్ అండి. బాలరావు నుంచి 8 కిలోమీటర్లు అనమాట. కొండల దగ్గర ఎక్కుతూ దిగుతూ అనే టైప్లో వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అంగన్వాడీ సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతుంటారండి. మినీ అంగన్వాడీ అండి. చేస్తుంటారండి. చాలా ఇబ్బంది అండి బాబు, అది చూసాను. అవును, రోడ్డు చూసారండి, చాలా దారుణంగా ఉంది రోడ్డు. నిజంగా ఇక్కడికి వచ్చి చేయడం అంటే నిజంగా గ్రేట్ అండి. 500 అయిపోద్దామా? సరే. ఎంతమంది పిల్లలండి మొత్తం ఇక్కడ? 16 మంది అండి. 16 మందికి వంట చేస్తున్నారు. ఇంకా ప్రతిరోజు వస్తారు కదండి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలమ్మా మీటింగ్కి? కొయ్యూరు వెళ్ళాలా? కొయ్యూరు అయితే 22 కిలోమీటర్ దాకా వస్తుందమ్మా. 22-25 వస్తుంది. నిజంగా చాలా మీరే చేసుకోవాలంట. నిజంగా ఇంత దూరం వచ్చి చేయడం అనేది నిజంగా గ్రేట్ అమ్మా మీకు మాత్రం. సరే అమ్మా. కదండి, పసుపు తవ్వడానికి అండి ఈ విధంగా ఉన్నాయి చూస్తారు కదా. ఇంకా భూమికి తగిలేసి లాగడమేనండి. కూలి ఎంత అండి రోజు? సర్దంతే సాయాలండి. ఈరోజు మీది ఉంటే మీరు రేపు పొద్దున అలాగా. ఎప్పటి నుంచి చేస్తారండి? ఉదయం నుంచా? అదే చూసారండి, పసుపు తవ్వే పనిముట్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీ పేరు ఏం పేరండి? ఏంటండి? పాంగి సుందర్రావు. మీ పేరేంటి? రమేష్. మీరందరూ ఇంకా సాయానికి వెళ్తున్నారా? సాయంత్రం వరకు అండి? 4 గంటలు తవ్వుతారు. ఇంకో రోజు మీ దానికి వస్తారు అలాగా. ఓకే. ఫ్రెండ్స్ చూసారండి, ఇది కూర్చోడానికి అనమాట. అన్న మీ పేరన్నా? మీ పేరు? అదే వ్యవసాయం పెట్టారండి? వ్యవసాయం ఏమేసారు ఈ సంవత్సరం?
ఇది దేనికి వెళ్తారు? పసుపుకి వెళ్తున్నారు అందరు? అందరు సాయాలే. కాదు మరి మీకు రోడ్ లేదు, బాగానే ఇక్కడ దాకా బాగానే ఉంటున్నారు. రోడ్డు ఇప్పుడు వేస్తున్నాయి, ఈ ముక్కు వేసారు రోడ్డు మీకు. వెళ్ళిపోయారు, అదంతా వదిలేశారు, ఊరికడ వేసారు. మరి ఇబ్బంది, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఇబ్బంది. సంతకి ఎక్కడికి వెళ్తారు మీరు? పెద్దవలసా? కొయ్యూరు వెళ్ళరా? కొయ్యూరు వెళ్తారు. మీకు పెద్దవలస దగ్గర, కొయ్యూరు దగ్గర అండి? మీకు దగ్గరే, కాకపోతే నడిచి వెళ్ళాలి. ఆటోలు వస్తాయా? కిరాయి ఎంత ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఛార్జ్? పెద్దవలస అదే ఛార్జ్ ఎంత ఇక్కడి నుంచి? 50 రూపాయలా? అటు ఇటు 50, అటు 50, 100 రూపాయలు. మీ పేరు? మీ పేరు? పెన్షన్ వస్తుందా మీకు? లేదా మీకు? మీకు వస్తుందా పెన్షన్? నీళ్ళు ఎక్కడి తెచ్చుకుంటున్నారమ్మా? నీళ్ళు మంచిలు మంచినీళ్ళు తెచ్చిచ్చారు అనుకో, తెచ్చిస్తే మరి ఇంకా ఈ బోర్ ఉందా మీకు? పడే అయిపోయింది. బోర్ లేదు ఇక్కడ, మరి ఏ నీళ్ళు తెచ్చుకుంటున్నారు? నీళ్ళు అంటే ఈ ఉట్టది తెచ్చుకున్నాం. మరి వర్షాకాలం ఇబ్బంది కదా. అదే మరి మరి టెన్షన్ అవుతుందమ్మా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఎంతమంది పిల్లలు? ఆడవాళ్ళు 2 ఉంటారు, ఒక బాబు ఉంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ మీరు? ఏటమ్మా వచ్చి మీరు? బుర్ర పడ అయిపోతున్నది, పైగా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి మరి ఇప్పుడైతే ఈ మాత్రం రూట్, అప్పుడు రూట్లు లేవు ఇంకా. ఇదంతా అప్పుడు అడిగి ఉండేదా మొత్తం అంతా? మరి బియ్యం ఎక్కడి తెచ్చుకుంటారు మీరు? బియ్యం 20 కేజీ, 30 పెన్షన్ వస్తలేదా? లేదు. పెన్షన్ రావట్లేదు అన్ను, రావట్లేదు రావట్లేదు. అప్పట్లో కూలికి వెళ్ళారు. ఏం వేసారు పంటలు మరి ఈ సంవత్సరం? పంటలు ఏం వేసారు? వేసాము ఈ సిరం కందులు వేసాము, మరి సిరం కందులు, గిన్నెస్లు, మరి జానాలు, మరి చోళ్ళు కూడా వేసారా? అంతే. మనకు బాగానే పండింది ఈ సంవత్సరం. పండదా కానీ అది కుళ్ళిపోయిందా? కుళ్ళిపోయింది. ఇలా ఈ పంటలు అన్ని పోయినట్టే ఈ సంవత్సరాలు. అవునవును. ఇది కొండ చీపురా? చీపురు ఫ్రెండ్స్ చూసారు కదండి, కొండ చీపురు అనమాట. ఇక్కడ చీపురు పండుద్దాం మీకు ఫ్రెండ్స్, చూసారు కదండి చీపురు అనమాట. చీపురు పండుద్దా మీకు ఫ్రెండ్స్? ఇలాగైతే సహజంగా దొరికే అడవి చీపురు సహజంగా అడవిలో ఉంటుంది అండి, కదా కోసుకునే తెచ్చుకున్నారంట మన వాళ్ళు. చూసారు కదా కోళ్ళ పట్టు. ఏం పండటం ఉండదా లేదు, మరి ఇదో గడ్డం మోసింది. రాత్రి అంతా పరిగెట్టున్నాడట నీరు బిల్లి. కొర్రపాడని విలేజ్ అయితే ఈ విధంగా ఉందండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోండి. ఇది సోలార్ సిస్టమ్ అండి ఫ్రెండ్స్. ఇది సోలార్ది అనమాట. కరెంటు రాకముందంటే ఇది ఉపయోగించేవారండి. కరెంటు ఎప్పుడైతే వీళ్ళకు కరెంటు సింగిల్ పీస్ వేసారో అప్పుడైతే ఇది ఇంకా తీస్తారనమాట. సోలార్ అనేది తీస్తారు. చూసారు కదండి ఈ విలేజ్. ఇది రోడ్డు మొత్తం అంతా చూపించిన కదా. రోడ్డు అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే ఊరు నుంచి ఒక 10 మీటర్లు అయితే వేసారన్నమాట. ఇది ఊరు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేసారు అంతే. రోడ్డు అయితే వేయలేదు అని అంటున్నారన్నమాట మనోళ్ళు. మొత్తం సాయానికే. ఒక ఇంటితో ఒకసారి లేపేస్తారండి. చూసారు కదండి. వీడియో ఇక్కడంతా క్లోజ్ చేస్తానండి. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.